అమెరికాలో మరోసారి భారీ ఉగ్రవాద ముప్పు తప్పింది. న్యూ ఇయర్ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ప్రేరణతో రూపొందిన ఒక భయంకరమైన దాడి కుట్రను అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI భగ్నం చేసింది. ఈ ఘటన అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై కొనసాగుతున్న పోరాటానికి మరో హెచ్చరికగా మారింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర సంస్థలు ఎలా మైండ్ వాష్ చేస్తున్నాయో ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది. FBI వెల్లడించిన వివరాల ప్రకారం నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన క్రిస్టియన్ స్టడ్డీవాంట్ అనే 18 ఏళ్ల యువకుడు ఈ కుట్రలో ప్రధాన నిందితుడు. న్యూ ఇయర్ సందర్భంగా జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతంలో జిహాదీ తరహా దాడి చేయాలని అతడు పథకం వేసుకున్నాడు. కత్తులు, సుత్తులు వంటి సాధారణ ఆయుధాలతోనే ఎక్కువ మందిని గాయపరచాలన్నది అతడి ఉద్దేశ్యం. దాడి అనంతరం పోలీసుల చేతిలో చనిపోవడానికి అతడు సిద్ధంగా ఉన్నట్టు FBI గుర్తించింది. ఈ కేసులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్టడ్డీవాంట్పై 2022 నుంచే నిఘా కొనసాగుతోంది. అప్పటికి అతడు మైనర్ అయినప్పటికీ అతడి ఆన్లైన్ కార్యకలాపాలు, తీవ్రవాద భావజాలంపై ఆసక్తి, విదేశీ ఉగ్రవాదం నెట్వర్కర్లతో సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఓ ఐసిస్ హ్యాండ్లర్తో అతడు నిరంతరం సంప్రదింపుల్లో ఉండేవాడిని అధికారులు తెలిపారు. ఆ ఐసిస్ హ్యాండ్లర్ స్టడ్డీవాంట్కు దాడి ఎలా చేయాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ ఆయుధాలు వాడాలి అన్నదాకా స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు FBI దర్యాప్తులో వెల్లడైంది. నల్ల దుస్తులు ధరించి ముఖానికి మాస్క్ వేసుకుని అకస్మాత్తుగా జనాల మీద కత్తులు, సుత్తులతో దాడి చేయాలని అతడికి చెప్పారని అధికారులు పేర్కొన్నారు. ఇది ఐసిస్ అనుసరిస్తున్న లోన్ వుల్ఫ్ అటాక్ వ్యూహానికి పూర్తిగా సరిపోతుందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. FBI ఈ కుట్రను భగ్నం చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. సంస్థకు చెందిన ఓ అధికారి తనను తాను తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తిగా పరిచయం చేసుకుని స్టడ్డీవాంట్తో స్నేహం పెంచుకున్నాడు. క్రమంగా అతడి నమ్మకం పొందిన తరువాత నిందితుడు తన భయంకరమైన ప్రణాళికలన్నీ ఆ అధికారితో పంచుకున్నాడు. ఈ విధంగా స్టడ్డీవాంట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. డిసెంబర్ 29న అధికారులు స్టడ్డీవాంట్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో దొరికిన ఆధారాలు దర్యాప్తు అధికారులను కూడా షాక్కు గురిచేశాయి. న్యూయార్క్ దాడి 2026 అని రాసిన ఓ చిన్న చిట్టి, ఆయుధాల జాబితా, మాస్కులు, కత్తులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పోలీసుల చేతిలో చనిపోవడానికి ముందు ఎంతమందిని గాయపరచగలమో అన్న వివరాలు కూడా ఆ నోట్లో రాసి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది అతడి మానసిక స్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం క్రిస్టియన్ స్టడ్డీవాంట్ అమెరికా ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు. అతడిపై ఉగ్రవాదానికి సహకరించడం, ఉగ్రదాడికి కుట్ర పన్నడం వంటి తీవ్రమైన ఆరోపణలు మోపారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అతడికి విదేశాల్లో ఉన్న ఐసిస్ నెట్వర్క్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో, మరెవరైనా ఇందులో భాగస్వాములుగా ఉన్నారా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో సహకరించిన వారందరికీ FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి పనిచేయడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కాపాడగలిగాం. ఇలాంటి ముప్పులను ముందే గుర్తించి అడ్డుకోవడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా పనిచేస్తుందో చాటి చెబుతున్నాయి. US అటార్నీ రస్ ఫెర్గ్యూసన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడి కోసం నిందితుడు ఏడాదికి పైగా ప్రణాళిక రూపొందించాడు. అతడు జిహాద్ కోసం సిద్ధమయ్యాడు. అతడి ఆలోచనలు అమలయ్యుంటే ఎన్నో అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఈ కేసు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటన ద్వారా మరోసారి ఒక నిజం బయటపడింది. ఉగ్రవాదం ఇప్పుడు సరిహద్దులు దాటి ఇంటర్నెట్ ద్వారా ఇళ్లల్లోకి, యువత మనసుల్లోకి చొచ్చుకుపోతోంది. చదువుకుంటున్న వయసులోనే కొందరు యువకులు తీవ్రవాద భావజాలానికి బలై తమ జీవితాలనే కాకుండా ఇతరుల జీవితాలను కూడా నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిని అడ్డుకోవాలంటే ప్రభుత్వ సంస్థలతో పాటు సమాజం, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఈ ఉగ్ర కుట్ర భగ్నం కావడం ఒకవైపు ఊరటనిస్తే, మరోవైపు ఉగ్రవాదం ఇంకా పూర్తిగా అంతం కాలేదన్న చేతు నిజాన్ని గుర్తు చేస్తోంది. FBI లాంటి సంస్థలు నిరంతర నిఘా, సాంకేతికత, మానవ నైపుణ్యాలను ఉపయోగించి ఇలాంటి ముప్పులను అడ్డుకుంటున్నప్పటికీ ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఒక హెచ్చరిక. ఆ అప్రమత్తతే భద్రతకు మూలం అన్న విషయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.